ఎస్4 మీడియా నేను మీ రేఖ. బిగ్ బాస్ డే 20 ప్రోమోను అయితే రిలీజ్ చేశారు సాటర్డే. ఈ వారం మొత్తం జరిగిన ఎపిసోడ్లో నాగార్జున వచ్చి వాళ్ళని ఏమంటారు అందరూ చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. కానీ వీకెండ్ వచ్చేసరికి మొత్తం డైవర్షన్ అంతా మారిపోయింది. అభయ్ మీదే ఫోకస్ అయింది. యష్మి, ప్రేరణ, ఈ సోనియా ఇవన్నీ వీళ్ళు ఏమైతే టాస్క్లు ఆడి గెలిచారో ఇవన్నీ వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్లు ఏం చేశారో ఇవన్నీ ఒక పక్కన పెడితే మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కూడా అభయ్ మీదకి అయితే వెళ్ళిపోయింది. అభయ్ చీఫ్ అయిన దగ్గర నుంచి తన టాస్క్లో ఈ ప్రభావతి 2.0 టాస్క్ స్టార్ట్ అయ్యాక తన బిహేవియర్ ఎలా ఉంది, తన నోటి దురుసు ఎలా ఉంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో బిగ్ బాస్ని ఇష్టం వచ్చినట్టు ఏ మాటలు పడితే మాటలు అనేస్తూ ఉన్నాడు. దానికి బిగ్ బాస్ కోప్పడ్డాడు, చాలా సీరియస్ అయ్యాడు. ఇదే సీరియస్ నాగార్జున కంటిన్యూ చేస్తే వాళ్ళు మనం ప్రోమోలో చూడొచ్చు. ప్రోమో స్టార్టింగే మంచి ఫైర్ మీద నాగార్జున అయితే ఒక స్టిక్ పట్టుకుని వస్తూ ఉంటారనమాట. ఆ స్టిక్ పట్టుకుని వచ్చే ఎలివేషన్ కానీ వెనకాల అబ్బాయి ఏదైతే మాట్లాడినాడో ఆ వాయిసెస్ కానీ అసలు ప్రోమోలో అసలు మెంటల్ రేగిపోయినాయి అంతే. సో మెంటల్ గాడు ఆయనకేం తెలుసు ఇక్కడ ఏమవుతుందో. బిగ్ బాస్ నాలుగు బెల్లం కొట్టినప్పుడల్లా ప్రతిసారి టాస్క్ మారుస్తాడు అని చెప్పేసి మళ్ళీ నేను మాట్లాడి నా వాయిస్ వేసి ఫేస్ వాళ్ళది వేయకండి, నా వాయిస్ నాకే వేయండి, నా ఫేస్తోనే వేయండి అని చెప్పేసి అంటాడు. అలాగే బిగ్ బాస్ కాదు బయాస్డ్ బాస్ అని పెట్టుకోవడం కానీ బయటకు వెళ్ళి ఇంటర్వ్యూలో ఇదే చెప్తా, బిగ్ బాస్ కాదు బయాస్డ్ బాస్ అని చెప్పి. బిగ్ బాస్ ఈ సీజన్కి అన్లిమిటెడ్ లిమిట్లెస్ అని ఏదైతే చెప్పారో అది లిమిట్లెస్ బయాస్డ్ బిగ్ బాస్ అని చెప్పి పెట్టుకో, బయాస్ బాస్ అని పెట్టుకో అని చెప్పేసి అబ్బాయి తనకి ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉన్నారు. వాళ్ళ క్లాన్ వాళ్ళు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు కానీ తప్పు ఇలా మాట్లాడకూడదని వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు కదా. సో అబ్బాయితో పాటు వాళ్ళ క్లాన్ వాళ్ళు కూడా నాగార్జున గట్టిగానే ఇస్తారని చెప్పి నాకు అయితే అనిపిస్తుంది. సో ఈ వాయిస్లన్నీ రావడం, నాగార్జున రావడం, సో అబ్బాయి నుంచుని ఉంటాడనమాట ఒక ముద్దాయిలాగా. నీ ఫేసే నీ వాయిస్తోనే వచ్చినాయి, ఇవన్నీ నీ లఫింగ్ మాటలే, ఒకటి కాదు రెండు కాదు అబ్బాయి, దిస్ ఈజ్ బిగ్ బాస్ హౌస్, ఓన్లీ బిగ్ బాస్ విల్ రూల్ ద హౌస్ అని చెప్పేసి చెప్తారు. బిగ్ బాస్ కాకుండా మీరెవరు రూల్ చేయడానికి, మీరెవరు మాట్లాడడానికి అని చెప్పి మాట్లాడతాడు. మోకాల్పై సారీ అని చెప్పేసి చెప్తాడు, నేను ఇదొకటి మాత్రమే చేయగలను చెప్తాడు. సో బిగ్ బాస్కి ఆపోజిట్గా మాట్లాడడానికి ఇంట్లో ఉండే అర్హత లేనే లేదు అని చెప్పి నాగార్జున చెప్తాడు. బిగ్ బాస్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను అస్సలు టాలరేట్ చేయనని చెప్తాడు. నేను నీకు రెడ్ కార్డ్ ఇస్తున్నాను అని చెప్పి బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేయండి, గెట్ అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ అని చెప్పి అబ్బాయిని అంటాడు అనమాట. బయటికి వెళ్ళిపోమంటాడు డైరెక్ట్గానే. ఇంకా ఈ మాటలన్నీ చెప్పేసరికి మొత్తం హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా షాకింగ్లో ఉంటారు మొత్తం అందరూ కూడా. సో ఇక్కడ బయటకు వెళ్ళిపోమని చెప్పగానే యష్మి లేచి సారీ అని చెప్పి ప్లీజ్ సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటుంది. అబ్బాయి కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి, సారీ నేను మళ్ళీ ఇలా రిపీట్ చేయనని చెప్పి మాట్లాడుతుంటాడు. దానికి నాగార్జున నా డెసిషన్ ఫైనల్, బయటికి వెళ్ళిపో అని చెప్పి అంటాడు. ఈ మాటతో ప్రోమో అనేది ఎండ్ అవుతుంది. మరి వాళ్ళ ఎపిసోడ్ ఏం జరుగుతుందని చాలా క్యూరియాసిటీగా ఉంది. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్4 మీడియా.